అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 43వ డివిజన్లో ఈరోజు 15th ఫైనల్ సంబంధించి 15th ఫైనల్స్ అంటే మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయన్నమాట. సెంట్రల్ నుంచి ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కర్ణాటక ప్రతి స్టేట్కి వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఈసారి మనకు కడపకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా డివిజన్కి 20 లక్షలు వర్కులు పెట్టడం జరిగింది. దాంట్లో మన డివిజన్లో చూసుకుంటే మనకు ఇక్కడ 7 కల్వర్ట్స్ పెట్టడం జరిగింది, పెద్దవి 5 చిన్న కల్వర్ట్స్ పెట్టడం జరిగింది, 3 డ్రైన్లు పెట్టడం జరిగింది. ఇది ఇంతే కాకుండా మనకు ఈ ఫండ్సే కాకుండా నెక్స్ట్ వచ్చే ఫండ్స్ దీని నుంచి మళ్ళీ ప్రజలకు ఎన్నో సౌకర్యాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్తో కాకుండా ఇంతవరకు ఎటువంటి ఫండ్స్ కానీ ఇవ్వడం లేదు కాబట్టి, అలా అని మన కడప నియోజకవర్గం సంబంధించి అయితే మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఫండ్స్ కూడా దీనిలో పెట్టలేదు. ఇది కేవలం సెంట్రల్ సంబంధించిన ఫండ్స్ తో మాత్రమే ఈ వర్కులు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా రవీంద్రనగర్ ప్రజలందరికీ ఒక రెండు టాస్క్స్ అనేవి ఉండేది మాకు. అది ఏమంటే, ఒకటి బుగ్గవంక కాంపౌండ్ వాల్. అంటే 2001లో వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పుడు ఆ వరదలు 2001లో వరదలు వస్తే ఆ వరదలు మొత్తం ఈ రవీంద్రనగర్, గుర్రాలగడ్డ, నాగరాజపేట ఏరియా మొత్తం మునిగిపోయేది. కనీసం అంటే ఇళ్లలో కనీసం ఆ లోతు పైన ఒక ఫ్లోర్ మునిగిపోయే పరిస్థితి ఉండేది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాంతానంతా తిరిగి ఆయన, నేను ముఖ్యమంత్రి అయితే ఈ బుగ్గవంక కాంపౌండ్ వాళ్ళని కట్టిస్తా అని చెప్పడం జరిగింది. మహానుభావుడు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ బుగ్గవంక వారం ఉండే కాంపౌండ్ వాళ్ళు మొత్తం కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2009 తర్వాత ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన చనిపోతానే ఈ బ్రిడ్జిని, పాత బస్టాండ్ బ్రిడ్జి దగ్గర నుంచి కాగితాలపేంట బ్రిడ్జి వరకు ఈ కాంపౌండ్ వాల్ పెండింగ్ పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన 2019 యుద్ధల వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అంటే తర్వాత రాజశేఖర్ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ 2014 నుంచి 19 వరకు మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ వచ్చినాడు. కానీ ఈ ప్రాంతం ప్రజలకు ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మళ్ళీ 2019లో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మేము మళ్ళీ వరదలు ఈ ప్రాంతంలో వస్తున్నాయని చెప్తే మళ్ళీ మేము ఇటాచీలు పెట్టి ప్రజలు సేవ్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రస్తుతానికి నీళ్లు రాకుండా చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో, మన కడపలో ఉన్నటువంటి నగర మేయర్ సురేష్ బాబు గారి చొరవతో, అలాగే మన అప్పుడే డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి చొరవతో, ఎంపీ గారి చొరవతో మాకు ఇమీడియట్లీగా ఈ ప్రాంతం మాకు మునిగిపోతుంది, ఖచ్చితంగా బుగ్గవంక కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి అనే ఉద్దేశంతో చెప్తే ఇమీడియట్ 1 నెలలోనే దీనికి ఎస్టిమేషన్లు మొత్తం చేసి టెండర్లు